పూర్తిగా పార్టీ కార్యాలయం ధ్వంసమైంది. కాంగ్రెస్ నేతల దాడిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. దాడిని మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఖండించారు. సీఎం మాటలతో దాడి చేస్తుంటే కార్యకర్తలు భౌతిక దాడులు చేస్తున్నారంటూ హరీష్ రావు మండిపడ్డారు. ఇదేనా కాంగ్రెస్ చెప్పే ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆయన విరుచుకుపడ్డారు. దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మరో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో తెలంగాణలో గుండా రాజ్యం నడుస్తుందంటూ ఇటు కేటీఆర్ కూడా మండిపడ్డారు. నాయకుల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే గుణపాఠం చెప్తామంటూ కేటీఆర్ కూడా హెచ్చరించిన పరిస్థితి. మొత్తం మీద భువనగిరి జిల్లా పార్టీ ఆఫీస్పై దాడి ఘటనను బీఆర్ఎస్ నేతలంతా ఖండిస్తున్నారు. కాంగ్రెస్ చెప్పే ఇందిరమ్మ రాజ్యం ఇదేనా అంటూ హరీష్ రావు మండిపడ్డారు. సీఎం ఏమో మాటలతో దాడి చేస్తుంటే కార్యకర్తలు భౌతిక దాడులు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం ఇలాగే కొనసాగుతుందా అంటూ విరుచుకుపడ్డ పరిస్థితి. దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి, తెలంగాణలో గుండా రాజ్యాన్ని నశింపజేయాలంటూ ఇటు జగదీష్ రెడ్డి అలాగే కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. నాయకుల జోలికి, కార్యాలయాల జోలికి వస్తే గుణపాఠం చెప్తామంటూ కేటీఆర్ హెచ్చరించారు. ఇక ఈ ఘటనపై స్థానికంగా జిల్లాకు చెందినటువంటి నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇటువంటి దాడులను ఖండించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. స్వయంగా పోలీసులే వెంట పెట్టుకొని వచ్చి ఈ దాడి చేయడాన్ని చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు, కలిసి దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాల మీద అని చెప్పి చెప్పడానికి ఒక పెద్ద ఉదాహరణ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దాడులను సహించేది లేదు. నిజంగా మేము కూడా అటువంటి దాడులు చేయాలి, ప్రోత్సహించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండేవి కావు గత 10 సంవత్సరాల కాలంలో. కానీ అది మా విధానం కాదు, మా సంస్కృతి కాదు. కేసీఆర్ గారు మాకు అటువంటి ఎప్పుడు కూడా అలో చేయలేదు. ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మీ ముఖ్యమంత్రి ఎట్లాగూ ఇదే పని చేస్తాడు, ఆయన ప్రోత్సహిస్తాడు. కానీ నువ్వు మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నవాడి కాబట్టి నీకు ఏమైనా కొంచెం ఇంకా ఇంగిత జ్ఞానం మిగిలి ఉంటే మీకు మీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోండి, గుండాల్ని మీ పార్టీ నుంచి లేకుండా చేసుకోండి. లేకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు చేసే దాడిలో మీరు తట్టుకోలేరు, ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితులలో కూడా ఈ దాడులు మమ్మల్ని ఆపలేవు, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. ఏడాది కాలంలోనేమో డైవర్షన్ పాలిటిక్స్ చేసిండ్రు. ప్రతి సమస్యలో ప్రజలు అడిగితే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. అది రుణమాఫీ కావచ్చు, అది రైతు భరోసా కావచ్చు, అది 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, అది ఆటో కార్మికులకు ఇచ్చే 12,000 కావచ్చు, మహాలక్ష్మి 2,500 కావచ్చు. ప్రతి దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు అది ఏడాదిగా తీరిపోయింది, ఇక ప్రజల్ని మోసం చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఇప్పుడు దాడుల రాజకీయాలు మొదలుపెట్టిండ్రు. ఈ దాడుల రాజకీయాలతోని ప్రజల్ని ఆపలేరు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఆపలేరు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా మీరు సరైన పద్ధతుల్లో చర్యలు తీసుకొని దాంట్లో మీ పోలీసు అధికారుల పాత్ర ఏముంది, మిగతా వాళ్ళ పాత్ర ఏముంది కూడా తేల్చి సరైన పద్ధతుల్లో విచారణ జరిపి కేసులు కనుక పెట్టకపోతే పోలీస్ శాఖ ప్రజల ముందు అబాస్ పాలవుతుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టు. బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీస్పై కాంగ్రెస్ నేతల దాడితో ఒకసారిగా బీఆర్ఎస్ నేతలు దాడిని ఖండించారు. కాంగ్రెస్ నేతల దాడిలో పార్టీ కార్యాలయం పూర్తిగా ధ్వంసం అవడం పట్ల మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేతల దాడిపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు తీవ్రస్థాయిలో ఖండించినారు. హరీష్ రావు, జగదీష్ రెడ్డి అలాగే కేటీఆర్ కూడా ముగ్గురు విరుచుకుపడ్డారు. సీఎం మాటలతో దాడి చేస్తుంటే కార్యకర్తలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇక తమ నాయకులపై, పార్టీ కార్యాలయాలపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని గుణపాఠం చెప్తామంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రులు హెచ్చరిస్తున్నారు. మా కొలీగ్ రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ జిల్లా హెడ్ క్వార్టర్స్పై దాడి పట్ల మాజీ మంత్రులు ఏ రకంగా స్పందిస్తున్నారు? ముఖ్యంగా జగదీష్ రెడ్డి స్పందన చూసాం, అలాగే మిగతా నేతలు ఏమంటున్నారు?
మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా యాదాద్రి జిల్లా భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిని మాజీ మంత్రులు హరీష్ రావు కానీ కేటీఆర్ జగదీష్ రెడ్డి కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. గతంలో 10 ఏళ్లు తాము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి దాడులు ఎప్పుడు చేయలేదు, తాము కూడా ఇలాంటి దాడులకు ఇటే అసలు కాంగ్రెస్ పార్టీ ఉండేదేనా అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నట్టు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఎప్పుడు కూడా మాటల వరకే వచ్చాయి కానీ మొట్టమొదటిసారిగా, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఆ మాటలతో అదేవిధంగా ప్రతి విమర్శలు కూడా చేస్తూ నిన్నామన్నటి వరకు కూడా కొనసాగింది. కానీ ఎట్టకేలకు ఎప్పుడైతే పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో వెంటనే కూడా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది, ఫర్నిచర్ ధ్వంసం చేయడం జరిగింది, అద్దాలని పగలగొట్టడం జరిగింది. వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఖండించడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ఆవరణలో భువనగిరి పిఎస్ ముందు కూడా మొత్తం బైఠాయించి కూడా మొత్తం సిఐకి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులతో కూడా పోలీసులు రంగప్రవేశం చేసి భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అదేవిధంగా హరీష్ రావు కేటీఆర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులని అరెస్ట్ చేయాలి, కేసులు నమోదు చేయాలి. కాంగ్రెస్ రమేష్ మీరు అలాగే లైన్ లో ఉండండి. మనతో బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. ఎస్ రాకేష్ రెడ్డి, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని మీరు ఏ రకంగా చూస్తున్నారు? ముఖ్యంగా ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం